దేనికైనా కాలం కలిసి రావాలి బిడ్డ అని చెప్తుంటాడు మా తాత. కానీ ఏం కాలమో ఏమో అసలు నమ్మేటట్టు లేదు. నెరి వ్యవసాయం చేసుకునే రైతులనైతే కాలం నిట్ట నిలువున మోసం చేస్తున్నది. ఈయనగా చిన్నకలపాలు చేసినట్టే అవుతున్నది. చెడగొట్టు వానలతోని రైతులకు పెద్ద షెరొచ్చిపడ్డది. అందుకే ఇక లెక్కలన్నీ తీసి నష్టపోయిన రైతులను ఒడ్డున పడేసి ఇగ్రం చేస్తుర్రట సర్కారోళ్ళు. మరి ఇక ముచ్చటి ఎంత దాకా వచ్చిందో చూద్దాం పర్రి. దాసి దాసి దొంగల పాలు చేసినట్టు తిప్పలవాడి పండించిన పంటను చెడగొట్టు వానలు చేతికి అందకుండా చేసినాయి. ఎటు చూసినా వరి చేనులు భూమికి అణిగినాయి, గింజలు రాలిపడ్డాయి, పంట గంగల కలిసింది. వ్యవసాయం అంటే ఏంది, చిన్న కష్టమా? రెక్కలు ముక్కలు చేసుకుంటే గాని భూమిలో పడ్డ ఇత్తనం మొలకెత్తదు. చిన్నపిల్లలను సాది పెద్దగా చేసినట్టే అసోంటిది గిట్ల యాలగాని యాలల్లో వానలు కొట్టి రైతన్నల గుండె చెరువయ్యేటట్టు చేసినాయి. గిట్లనే సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామన్నపల్లిలో పంటలన్నీ దెబ్బతింటే మాజీ మంత్రి హరీష్ రావు సారు పోయి అన్నదాతల ఆపతి సాపతి అరుచుకున్నాడు. పంటల బీమా చేసి ఉంటే రైతులకు అక్కరకొచ్చేది ఇప్పుడు అన్నట్టు మాట్లాడిండు. బడ్జెట్లో డబ్బులు పెట్టారు, ఒక్క రైతుకు కూడా ఈరోజు పంటల బీమా ఈ రాష్ట్రంలో వర్తించని పరిస్థితి ఏర్పడ్డది. బుక్క నోట్లో పెట్టుకునే సమయంలో ఈరోజు వడగళ్ల వానబడి తీవ్రమైన నష్టం జరిగింది. మరి ఈ రైతులకు ఎన్యూమరేషన్ చేసి తక్షణమే వీళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రైతులు చాలా బాధలో ఉన్నారు. అటు రుణమాఫీ కాక, ఇటు రైతు బంధు రాక, ఇటు పెట్టిన పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టం చేస్తే నోటికాడ బుక్క జారి కింద పడ్డట్టు అయిపోయింది. ఇదిట్లుంటే శుక్రవారం నాడు సిరిసిల్లకు పోతా ముగ్గురు మంత్రులు పాడైన పంటలను ఓ మల్క పరిశీలన చేసిండ్రు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎంతెంత పంట నష్టమైందో లెక్కలన్నీ బరాబర్ బయటికి తీస్తే ఇక వాటిని బట్టి ఎకరానికి 10,000 ఇచ్చేటట్టు ఇగురం చేస్తున్నారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇంకో దిక్కు వరుసగా 3 దినాలు సెలవులు వచ్చుడుతోని వరంగల్ ఎనుమాముల మార్కెట్ల దంద మొత్తం ఆగింది. మిర్చి బత్తాల మీద ఊకొని రైతన్నలు పొద్దెల కొడుతున్నారు. మంగళవారం దాకా అమ్మకాలు లేవు కాబట్టి బత్తలకు కావలి కాచుకుంటూ కూర్చుంటున్నారు. అంతేకాదు ఎప్పుడు వానలు పడేది తెలుస్తలేదు. అందుకే తాపకోసారి మొగులు దిక్కు చూసుకుంటా బెంగటిల్లుతున్నారట రైతన్నలు. వానలు పడొద్దని దేవుళ్లను మొక్కుకుంటారు. అన్యామగానే పంట నష్టపోయిన రైతన్నలను జర జల్దిగా ఆదుకోవాలి అని కోరుకుంటారు అందరూ. మరి ఏం చేస్తారో చూడాలి. సింగపూర్లో బడి చదువులు చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ సార్ చిన్న కొడుకుకు దెబ్బలు తాకినాయని తెలవంగానే అందరూ అయ్యో అన్నారు. చిన్నపిల్లగానికి జల్దిగా మంచి కావాలి అని కోరుకున్నారు. అభిమానులు దేవుళ్లకు పూజలు చేసిర్రు. 3 దినాల కింద సింగపూర్ పోయిన సారు ఇంకా అక్కడనే ఉన్నాడు. మరి మార్క్ శంకర్కు ఎట్లెట్లుంది ఏంది ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. మొన్న 8వ తారీఖు నాడు సింగపూర్లో ఉన్న రివర్ వ్యాలీ రోడ్డులో ఓ 3 అంతరాల బిల్డింగుల మంటలు లేచినాయి. మరి అక్కడ ఏమైంది ఏం కథ అనేది పురాగా బయట వల్లేదు. కానీ అందులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు చిన్న కొడుకు మార్కు శంకర్కు దెబ్బలు తాకినాయి. ఎమ్మటే దవాఖానకు తీసుకుపోయినరు కాబట్టి ముష్కిలేం లేదని చెప్పిండ్రు డాక్టర్లు. అయితే గా బిల్డింగుల మంటలు అంటుకున్నాయని తెలవంగానే అక్కడనే పనిచేస్తున్న ఓ 4 కార్మికులు అటు ఇటు ఉరుకులాడి తిప్పలవాడి ఆ బల్లె చదువుకుంటున్న పొలగాళ్ళందరినీ కాపాడినరాట. ఆ కార్మికులు ఎవళ్ళయ్యా అని తెలుసుకుంటే వాళ్ళు మన దేశంకేంచి సింగపూర్లో పనిచేసుకునే తందుకు పోయిన వలస కార్మికులట. మరిగా అందులో పవన్ కళ్యాణ్ సారు కొడుకున్నాడని తెలుసో తెలియదో గాని మస్తు తిప్పలవాడి పిల్లలనైతే బయటికి తీసుకొచ్చిండ్రాట. బతకనికే సింగపూర్ పోయిన మనోళ్ళు అక్కడ ఆపతొచ్చింది అనగానే ప్రాణాలకు తెగించి అందరినీ కాపాడిండ్రు. అందుకే సింగపూర్ సర్కారు వాళ్ళు 4కి సన్మానం చేసిండ్రు, మెచ్చుకున్నారట. ఇక 2-3 వద్దులు దావకాండ్లనే ఉన్న పవన్ సారు కొడుకు మార్కు శంకరు ఇప్పుడు ఇంట్లో ఇరాం చేస్తున్నాడట. అంత మంచిగానే ఉన్నదన్నట్టు చెప్తున్నారు. ఇంకో దిక్కు ఇటు హనుమాన్ జయంతికి కూడా పవన్ సార్ అభిమానులు మార్కు శంకర్ ఆరోగ్యం మంచిగా ఉండాలి అని పూజలు చేసిండ్రు. వాళ్ళ పూజల ఫలితమేనేమో మరి గండమైతే గట్టెక్కింది. ఇక అది అట్లుంటే మన కార్మికులు పిల్లల ప్రాణాలు కాపాడినరు. వాళ్లకు సింగపూర్ సర్కారు వాళ్ళు సన్మానం చేసిండ్రు అని తెలిసి ఒకళ్ళకు సాయం చేసుట్ల మనోళ్ళు ఎప్పుడు ముంగట్నే ఉంటారు అని అందరూ వాళ్ళను తారీఫ్ చేస్తున్నారు. ఇప్పుడు గొప్ప ముచ్చట్నే మరి. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జై బోలో రామ భక్త హనుమాన్కి జై. అగ్గ అదేంది గీ పిల్ల వార్తలు చెప్పుడు ఇచ్చిపెట్టి దినా ఏదో ఒకటి ముంగటేసుకుంటున్నది గిన్నడమా అని అనుకుంటారు కదా. అట్లా అనుకొని తిట్టకుర్రి. ఇది కూడా వాడితే అవు రామునికి పరమ భక్తుడు ఆంజనేయుని పుట్టినరోజు వాడతా చూడుర్రి.
జై బోలో రామభక్త హనుమానికి జై అనుకుంటా అంజన్నను కొలుసుకున్నారు భక్తులు. శనివారం నాడు అంజన్న పుట్టిన పండుగను మస్తు ఘనంగా చేసుకున్నారు రామభక్తులు. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ గుళ్ళ చూసినా హనుమాన్ భక్తులతోని కిటకిటలాడినాయి. హనుమాన్ మాలలేసుకున్న భక్తులతోని గుడులు కిక్కిల్చినాయి. ఇరుముళ్ళు నెత్తిన పెట్టుకుని అంజన కొండ మీదకి వచ్చారు. ఇరుముళ్ళు జల్లిచ్చి కోనేట్ల తానాలు చేసారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతోని అంజన్నను కొలుసుకున్నారు భక్తులు. కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ చిన్నగా లేదు. రాలనంత మంది వచ్చారు. పుట్టసాలనంత మంది భక్తులు వచ్చి అంజన్నను కొలుసుకున్నారు, మొక్కులు పెట్టుకున్నారు. గిట్లా వచ్చిన భక్తజనం అంతా హోమాలు చేసిర్రు, యాగాలు చేసిర్రు, పాటలు పాడుకుంటా భజనలు చేసిర్రు. చిన్నపిల్లలు హనుమాన్ వేషాలు కట్టి డాన్సులు వేసిర్రు. కొంతమంది భక్తులు రామ లక్ష్మణ సీత వేషాలు కట్టిర్రు. రామ భక్తుడు హనుమయ్యను మనసారా కొలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలున్న హనుమాన్ భక్తులు కోడిగుయ్యంగా లేచి తలంటు తానాలు చేసి హనుమయ్య గుళ్ళ బాట పట్టిర్రు. సాములోరికి పంచామృతాలతోని అభిషేకాలు చేసి కొలుసుకున్నారు, మొక్కులు పెట్టుకున్నారు. ఇగిటు అంజన్న శోభయాత్రలు కూడా అబ్బో చిన్నగా లేవు పోండ్రి. శోభాయాత్రతోని పట్నంలో ఉన్న వాడలు బస్తీలన్నీ మురిసిపోయినాయి. గౌలీగూడ రామ మందిరంకేంచి సురువు చేసి తాడుబండ అంజన్న గుడి దానక 12 కిలోమీటర్లు, అటు కర్మన్ ఘాట్ హనుమాన్ గుడి కాంచి తాడుబండ దానక 21 కిలోమీటర్ల అంజన్న యాత్రను తీసిరు భక్తులు. 17,000 మంది పోలీసోళ్ళు, అడుగడుగున సీసీ కెమెరాలు. పట్నం పబ్లిక్ కు తక్లీఫ్ ఏం లేకుండా సవలతులు చేసిరు పోలీసోళ్ళు. ఇటు జిల్లాలల్లా ఊర్లల్లా దేవుని శోభయాత్రలు మస్తు అనిపించినాయి. కాషాయం జెండాలు బట్టి శోభాయాత్రలు తీసిరు భక్తులు. బ్యాండు మోతలు మోగిచ్చిరు, డీజే సప్పులు పెట్టిరు. గుడులన్నీ ఎలిగిపోయేటట్టు, అంజన్న దీవనార్తి అందరి మీద ఉండేటట్టు అంగరంగ వైభవంగా సాగినాయి అంజన్న జయంతి సంబరాలు. మెట్రో రైల్లో పోతుంటే అబ్బా మస్తు అనిపిస్తుంటుంది. చూస్తుండగానే మనం దిగాల్సిన స్టేషన్ వస్తుంటుంది. మీదికి పోదానికి కిందికి దిగేతానికి మెట్ల మిషన్లు, అవి సాలవన్నట్టు లిఫ్ట్లు, లోపలికి దుకాణాలు, పోరలు తినేటి పాప్కార్న్ కాడ నుంచి బట్టల దుకాణాల దాకా అన్నీ ఉంటాయి. ఒక్క మెట్రో స్టేషన్లనే కాదు రైల్వే స్టేషన్లను కూడా అన్ని తీర్ల సౌలతులతోని అంతెనున్నగా చేస్తుర్రు. రామగుండం రైల్వే స్టేషన్ రాత మారింది. అవు ఇంతకు మునుపున్నట్టు లేదు, అచ్చం విమానాల స్టేషన్ ఉన్నట్టే ఉన్నది. అట్ట తయారు చేసిరు మరి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. లోపలికి పోయేటి గేట్ కాంచి మొదలు పెడితే రైలు ఎక్కేటి దానక అంత నున్నగా చేసిరు. ఇట్లా అగా చూడోలి ఎంత నున్నగా ఉన్నదో. ముంగట పచ్చడి గడ్డి చెట్లు పెట్టి పార్కోతిగానే చేసిరు. బయట బండ్లకు పార్కింగ్, లోపలికి పోయినాక టికెట్లు తీసుకునేటి కౌంటర్లు, మీదికి ఎక్కేతందుకు దిగేతందుకు మెట్ల మిషన్లు, నూనె పోతే ఎత్తుకునేటట్టు నున్నగున్న ప్లాట్ఫారాలు, పబ్లిక్ ఉందానికి విశ్రాంతి గదులు. బయటంగా చూస్తే విమానాల స్టేషన్, లోపలికి పోయినాక చూస్తే మెట్రో స్టేషన్ ఉన్నట్టే ఉన్నది. గిట్లా రైలు బండి ఉరికేటప్పుడు చూస్తే అచ్చం పట్నంలో మెట్రో స్టేషన్లో నిలబడి రైలు పోయేటప్పుడు చూసినట్టే ఉన్నది కదా. అంత ముద్దుగా తయారు చేసిరు మరి మన రామగుండం రైల్వే స్టేషన్ ను. 26.5 కోట్ల రూపాయలు పెట్టి కట్టిరు. మరి ఆ మాత్రం ఉంటది. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సారే దగ్గరుండి పనులన్నీ అరుచుకుంటుండట. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్న 21 రైల్వే స్టేషన్లన్నింటినీ గిట్టనే నున్నగా చేస్తున్నారట. ఒక్కొక్క స్టేషన్ కు 30-40 కోట్ల వరకు ఖర్చు పెట్టి నున్నగా చేస్తున్నారట. అమృత్ భారత్ స్కీమ్ కింద ఇవన్నీ చేస్తున్నారట సెంట్రల్ సర్కార్ వాళ్ళు. కుర్దుగా ప్రధానమంత్రి మోదీ సారే కొత్త కట్టిన రైలు స్టేషన్లన్నింటినీ ఒకటే పాలి కటకొత్తి సాల్ చేస్తారట. సార్ వచ్చేటాళ్లకు ఏ తక్లీఫ్ ఉండొద్దని రువడి మీద పనులు నడిపిస్తున్నారు అన్నట్టు అధికారులు. అందమైన బంగులా, పచ్చడి పార్కు, చక్కటి కుర్చీలు, కమ్మటి క్యాంటీన్లు, సరిపోను పార్కింగ్, చెమక్కున మెరిసే లైటింగ్లు, ముంగట గుంటలు లేని రోడ్డు. అలకగా చెప్పాలంటే గాలి మోటార్ డిపోలు ఎట్టుంటదో అట్టనే ఉన్నాయి సౌలతులు. ఈ కాంచి రైలు స్టేషన్ కు పోయేటి పబ్లిక్ గాలి మోటార్ల డిపోకు పోయినట్టు మస్తు మురుసరు కావచ్చు పో. అశోకుడు తొవ్వకు 2 రోకుల చెట్లు నాటిచ్చిండని చిన్నగున్నప్పుడు పుస్తకాలలో చదువుకునేటోళ్ళం. చెట్ల ముచ్చట యాదికొచ్చినప్పుడల్లా అశోకుని కాలానికి పోయేటిదుండే. ఆగో అసొంటి అశోకుని ఆదర్శంగా తీసుకునే రామయ్య అనేటి గీ తాత లచ్చల చెట్లు నాటబట్టిండు. పబ్లిక్కు ఆక్సిజన్ అందించేతందుకు ఆయన జీవితాంతం చెట్లు వెచ్చుకుంటా నాటు పెట్టిన మొక్కల్నే కన్న బిడ్డలో తిగనే చూసుకునేటిది. అసొంటి తాత కాలం చేసిండు. గా తాత చేసిన పనులన్నీ ఒక్కసారి యాది చేసుకుందాం పార్రి. కోటి మొక్కలు నాటుపెట్టిన వనజీవి రామయ్య తాత కాలం చేసిండు. షానొద్దుల సంధి ఒంట్ల పానం మంచిగా లేకుంటుండి శనివారం నాడు కోడిగుయ్యంగా జీవిడిచిండు పెద్ద మనిషి. తాత అసలు పేరు దరిపెల్లి రామయ్య. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి అలా సొంతూరు. తాతకు 85 ఏండ్లు. అండ్లో 50 ఏండ్ల జీవితం అంతా చెట్లు నాటు పెట్టేతందుకు, వాటిని సాధేతందుకే అంకితం చేసిండు. మొత్తం తాత నాటు పెట్టిన మొక్కలెన్నో ఎరికేనా 1 కోటి మొక్కలకు మీదనే. తాత చేసిన కష్టానికి 2017లో పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చిర్రు సర్కారోళ్ళు. తొవ్వలకు పక్క
పక్కపోయింటి బళ్ళు గుళ్ళు దావకాన్లు ఇట్లా ఆడ ఖాళీ జాగుంటే ఆడ చెట్లు నాటు పెట్టుకుంటూ వచ్చిండు రామయ్య తాత. అందుకనే అందరూ వనజీవి రామయ్య అని పిలుచుకుంటారు. అటువంటి వనజీవి రామయ్య కాలం చేసిండని ఎలకగానే పెద్ద పెద్ద లీడర్లు మంత్రులు సీఎంల కాంచి తాతని యాది చేసుకున్నారు. రామయ్య గారి మరణం ముఖ్యంగా ఖమ్మం జిల్లాతో పాటు ఈనాటి తెలంగాణ రాష్ట్రం వృక్షో రక్షిత రక్షత అని ఆయన జీవితాంతం కూడా ఈ యొక్క మొక్కల పెంపకం కోసం ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చివరి రోజుల్లో ఆయన కోరుకున్నటువంటి పచ్చని తెలంగాణ ఈ యొక్క వృక్ష జాతిని బతికించుకుంటే మానవ సమాజానికి మంచిది. ఆయన గారి గుర్తుగా ఇంట్లో కానీ మీకున్న భూమిలో కానీ తలా ఒక మొక్క నాటి రామయ్య గారి పేరు మీద ఆయనకి నివాళులు అర్పిస్తే మంచిది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు, చిన్న సీఎం బట్టి సారు, తదిమ మంత్రులు తలుసుకున్నారు రామయ్య తాతను. అటు ఏపీ సీఎం బాబు సారు సుధా రామయ్య ఫోటోను ట్విట్టర్ గుట్లో పెట్టి ఆయన చేసిన గొప్ప పనిని యాది చేసుకున్నాడు. తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సార్ కూడా అంతే రామయ్యను యాది చేసుకుని సంతాపం ప్రకటించిండు. సారాయాములనే రామయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇటు హరీష్ రావు సార్ సుధా రామయ్య అలా ఇంటి ఆమెతోని కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటోను ట్విట్టర్ గుట్లో పెట్టి యాది చేసుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ సార్ కూడా రామయ్యని యాది చేసుకుంటా ట్విట్టర్ గుట్లో తెలుగులో రాసుకొచ్చిండు. రామయ్య గొప్పతనాన్ని మర్చిపోలేమన్నట్టే రాసిండు. గిట్లా పెద్ద పెద్దోళ్ళంతా ఆయన చేసిన పనులను ఆయనతోనున్న జ్ఞాపకాలను యాది చేసుకున్నారు అన్నట్టు. మరి కోటి మొక్కలకు మీదనే అంటే చిన్న ముచ్చట్న ఆయన కొడుకులు బిడ్డలకు మనవన్లకు మనవరాన్లకు కూడా మొక్కల పేర్లే పెట్టిండంటే చూడు. విమానాలలో తిరుగుడేమో కానీ ఆ సూట్ కేసుల చెకింగ్ల కాడ గంటల కమనం నిలబడాలి. నెరి బయటి దేశాలకు పోయేటోళ్లకు జర్ర బరువు ఎక్కువైనా తీసేవరి అని పక్కకు తీసి పారేస్తుంటారు. సూట్ కేసులో ఏమేమి ఉన్నాయో తీరొక్క తీర్ల చెకింగ్లు చేస్తుంటారు. మరి చెయ్యాలి. ఏ నెతిమాషనోడు సూట్ కేసులో బాంబు పెట్టుకొని పోతే అంతా ఆగమవుతారు అన్నట్టు సూట్ కేసు అంటే యాదకొచ్చింది. ఇగో ఈ వార్త చూడర్రి. గంత దూరంకేంచి చూపిస్తే ఏం అర్థమవుతుంది అన్నా? జర్ర జూమ్ చేసుకో, ఓ బాణం గుర్తు కూడా వేసుకో. అది ఇప్పుడు కుల్జా సిమ్ సిమ్ కుల్జా సిమ్ సిమ్ జర్ర స్లో మోషన్ లో చూపియా అన్న. అగో చూస్తున్నారా? సూట్ కేసులో సిట్టి సిలకమ్మ ఊకున్నది. అందులోకేంచి ఓ ఆడపిల్ల బయట పడ్డది. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇక్కడ చూపిస్తున్న వీడియో హర్యానా రాష్ట్రంలో ఉన్న ఓ యూనివర్సిటీలో అయ్యింది. అక్కడనే చదువుకునే ఓ పొలగాడు పెద్ద సూట్ కేసు తీసుకొని హాస్టల్కు పోయిండాట. రూములకు పోతుంటే అక్కడనే ఉండే వార్డెను సెక్యూరిటీ వాళ్ళు ఆపి సూట్ కేసులు ఏమున్నాయి అని అడిగితే బట్టలున్నాయి ఇంకేముంటాయి అన్నాడట. కానీ అనుమానం వచ్చి సూట్ కేసు జిప్పు తెరిచి చూసిటాలకు గిట్లా అందులో ఓ ఆడపిల్ల బయట పడ్డది. ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆట. బాయ్స్ హాస్టళ్లకు ఆడపిల్లలను రానియరు కాబట్టి గిట్లా గర్ల్ ఫ్రెండ్ను ఎవ్వలకు తెలియకుండా సూట్ కేసులో మలుసుకొని కూకోమని చెప్పి దొంగతనంగా లోపలికి తోలుకుపోదామని చూసిండు. కానీ అంతల్నే బండారం బయటపడ్డది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతాంది. యూనివర్సిటీలల్లో గిసోంటి కథలు అవుతున్నాయి అని కొంతమంది కోపానికి వస్తుంటే సూట్ కేసును ఇట్లా కూడా వాడుతున్నారా అని ఇంగిత మంది కామెంట్లు రాస్తున్నారు. మన దగ్గర బ్రిడ్జీలు కట్టాలంటే మొదలు ఇంజనీర్లు రావాలి. వచ్చి జాగ ఎట్లున్నది, పిల్లర్ గుంతలు ఎంత లోతు తీయాలి, సీకలు ఎంతలా ఉండాలి, పిల్లర్ సైజు ఏ పాటి ఉండాలి అని ఇసొంటి వివరాలన్నీ అరుచుకున్నాకనే పని చాలు చేస్తారు. ఎందుకంటే బ్రిడ్జి బందోబస్తుగా ఉండాలి, కొన్ని ఏళ్ల పాటు అక్కడికి రావాలి అనేది సర్కారు వల్ల ఇకమత్తు. అయితే గా చేనోడు మాత్రం ఎట్లా కడుతుండో ఏం పాడో కానీ బ్రిడ్జీలు కట్టుట్లా రికార్డుల మీద రికార్డులు కొడుతుండు. వారేవా చైనోని పనితనం ఏందో మళ్ళా బయటపడ్డది. ఇక గీడ చూస్తుంటేనే కళ్ళు తిరిగినట్లయితున్న బ్రిడ్జిని చూస్తుర్రు కదా. ఇక గీ బ్రిడ్జే ఈ నడుమ కట్టింది. పేరు హువాజియాంగ్ గ్రాండ్ కెనర్ బ్రిడ్జ్ అట. గుయిజావ్ అనే ప్రాంతంలో ఉన్న బీపన్ నది మీద కట్టిర్రు. ఎత్తు 2050 అడుగులు. అందుకే ఇంతెత్తు మీద కట్టిన బ్రిడ్జి దునియాలనే లేదని చూసినోళ్ళంతా అనుకోబట్టిర్రు. ఎందుకంటే దునియాల ఈఫిల్ టవర్ మస్తు ఎత్తు ఉంటదని అంటుంటారు కదా. అగొగ్గా ఈఫిల్ టవర్ కంటే కూడా ఇది ఇంకో 200 అడుగుల ఎత్తే ఉందట. అంతేకాదు 2 కిలోమీటర్ల పొడుగున్న ఈ అవ్వల్దార్ బ్రిడ్జిని మరి ఖర్చు ఎంత అయ్యిందో ఎరికేనా 2400 కోట్ల రూపాయలు. అయితే ఇంతకు మునుపు ఈ బ్రిడ్జి లేనప్పుడు అటు ఇటు పోవాలంటే చుట్టూ తిరిగి పోవాల్సి వచ్చేదట. అందుకే అక్కడి సర్కారు జనాల తిప్పలు చూసి ఈ బందోబస్తు చేసింది. 3 ఏళ్లలో పిల్లర్లు గిల్లర్లు అద్దాలు సలాకులు పెద్ద పెద్ద ఇనుప తాళ్లు కట్టి గుంజి కట్టి ఇక ఈ మొనగాని బ్రిడ్జిని జనం కోసం తయారు చేసింది. దీంతోని బ్రిడ్జి కట్టక ముందు గంట పట్టిన ప్రయాణము ఇప్పుడు నిమిషంలో ఓడిసి
మురిసిపోతుందని ముస్తుర్రు అక్కడి జనాలు. ఇప్పటికైతే పెద్ద పెద్ద పనులన్నీ ఓడిచిపోయినాయి. ఇంకా చిన్న చిన్న పనులు, రంగులేసుడు, లైట్లు పెట్టుడు అవోటి ఇవోటి ఉన్నాయట. గవన్నీ దబ్బిన పూర్తి చేసి జూన్లో అందరూ తిరిగేటట్లు చాలు చేస్తామంటుర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే దునియాల 100 ఎత్తైన బ్రిడ్జిల లెక్కల తీస్తే అండ్ల సగం బడ ఈ చైనాలనే ఉన్నాయట. అంతేకాదు దీన్ని బ్రిడ్జి లెక్కనే కాకుండా పర్యాటక ప్రాంతం లెక్క చేస్తాం, జనాలు వచ్చి చూసేటట్లు చేస్తామని చెప్పుకొస్తుర్రు. ఏదేమైనా చైనోని మాళ్ళు మనం అలక తక్కువదని అనుకున్నాం గానీ వాడి దేశం కడుతున్న గీ కట్టడాలను చూస్తుంటే ఇంజనీరింగ్లో మనోడు తోపు తురిమే ఉన్నాడు పో అని కామెంట్లు పెడుతుర్రు గీ ముచ్చట చూసిన నెటిజన్లు. మొగోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవరికి వాళ్ళు సోకులు పడతారు. అందుట్లో మంచిగా అవుపడాలి అని అద్దం ముంగటి గంటల కమానం తయారవుతారు. అదే మొగోళ్ళు అయితే కట్టింగ్ సవరం అవ్వల్దారు చేసుకొని హీరో లెవెల్లో ముసిపోతారు. గిట్లా ఎక్కడైనా మంచిగా తయారవ్వడనేది కామన్ ముచ్చటే. కానీ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మాత్రం అట్లా కాదు. కట్టింగ్ చేసుకుంటే మీ కాంతాలు నలుస్తాం, గడ్డం గీసుకున్నామంటే అడ్డం పడతామంటారట. మరి ఎందుకు కావచ్చో. అయ్యో, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు పెద్ద శరణే వచ్చి పడ్డదిగా. ఏమంట దేశం మొత్తం తాలిబాన్ల చేతులకు పోయిందో అప్పటి సంధి కన్నమ్మ గోసలు పడుతుర్రాట. 2021లో అధికారం తీసుకున్న కాడ నుంచి రోజుకో రూల్ పెట్టి జనాల పంత నములుతున్నారు. మొన్నటిదాకా ఆడోళ్ళు నెత్తి దూకున్నా తప్పే, ముఖం చూపించినా తప్పే అన్నట్లు నడిచినుండే కదా. అది సాలదన్నట్లు ఇప్పుడు మొగోళ్లను కూడా అరి గోసలు పెడుతుర్రు. ఎవళ్ళన్నా ఫ్యాషను అని నెత్తికి మంచి కటింగ్ చేసుకున్నా, గడ్డం ఇచ్చంతరమైన డిజైన్లు పెట్టి చేపుచ్చుకున్నా ఈపు అలుగు అన్నట్లే చేస్తుర్రట. అంతేకాదు ఎవళ్ళైతే ఈ కటింగు గడ్డాలు చేస్తుర్రో వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తుర్రట. పెద్ద ముచ్చట ఏంటిదంటే మొన్న పోయినేడు ఆడోళ్లను బస్సులల్లా రైళ్లల్లా తిరిగేటప్పుడు మోకాలు కనబడకుండా దాసుకోవాలి, గట్టిగా పీల్చుడు అరసుడు ఉండొద్దన్నట్లు ఆర్డర్ వేసిర్రు. ఇప్పుడు మొగోళ్లకు ఈ ఇచ్చంతరమైన కండిషన్లు పెట్టిర్రు. కాదని ఎవడన్నా తోక జాడిస్తే పట్టుకోమని 3300 మంది పోలీసులను కూడా రంగంలోకి దించిర్రట. అట్లనే మొన్న రంజాన్ మాసంలో ఎవళ్ళైతే నమాజ్కు డుమ్మా కొట్టిర్రో వాళ్ళను అరెస్ట్ చేసిర్రట పోలీసోళ్ళు. అయితే గిట్లా అరెస్ట్ అయిన వాళ్ళ దాంట్లో ఎక్కువ గడ్డాలు కటింగ్లు చేసుకున్నోళ్ళు వాళ్లకు కటింగ్ చేసినోళ్ళ సంఖ్యనే ఎక్కున్నదట. దీంతో ఈ తాలిబాన్ల మొదలారా మా గండాన దాపరమయ్యర్రు. మీకంటే తుపాకులు పిడ్సగట్టిన గడ్డాలు తప్ప ఏ సోకు లేదు, మీ లెక్క అందరు ఉంటారా అని లోపలనే తిట్టుకుంటుర్రట అక్కడి జనాలు. కానీ చూడుర్రే, జనాలు పన్నులు కట్టకుంటే గీ శిక్ష చేసిర్రంటే ఏమో అనుకోవచ్చు. కానీ గిట్లా అరాచకం చేసుకుంటా దువ్వుకోవద్దు, మోకం చూపియొద్దు అని అంటే జనం ఎంత గోసపడుతుండొచ్చు అని తిటిసాపిస్తుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో మనిషిమో మిషన్ అయిపోయిండు. రీకాం లేనంత బిజీ పడి తనకు తాను తినుడే మర్చిపోతుడు. అసొంటిది తీరుబాటకం చేసుకొని ఏ పశువులకో పక్షులకో దాన వెయ్యాలంటే వీలవుతుందా అని అంటే కాదనే చెప్పాలి. కానీ మహారాష్ట్రలో ఉండే ఓ పెద్ద మనిషి మాత్రం ఆయనకు ఎన్ని పనులున్నా పిట్టలకు దానా పెట్టండి పీడికేడు బువ్వ కూడా తినడంట. మరి ఆయన ఎవళ్ళు ఎంత సంపాదించి గిట్ల పిట్టలకు పెడుతుండో చూద్దాం పారు. సిమెంట్ కలర్ టీ షర్టు జబ్బలకు ఓ సంచి తగిలించుకొని వస్తున్న గీ పెద్ద మనిషిని చూస్తురు కదా. ఇగో గీ అన్ననే పిట్టలకు దాన పెట్టేది. పేరు సత్పురుషు వాంకడే. నాగపూర్ పట్నంలో బైక్ మెకానిక్ షాపు నడిపిస్తాడు. అయితే గీనకు మూగ జీవాలన్నా వాటి ఆకలి దూప తీర్చాలన్నా మస్తు పాయిరమాట. అందుకే పట్నంలో ఉన్న అంబజరి పార్కులకు రోజు పోయి పిట్టలకు దాన వేస్తున్నాడు. 22 ఏండ్ల సంధి పొద్దున పోయి 3 గంటలు పిట్టలకు ఉడతలకు దానబెట్టుడే అన్నకున్న పెద్ద పని అట. అందుకే తెల్లారంగానే పార్కులున్న పిట్టలు ఉడతలు ఈ అన్న రాక కోసం ఎదురు చూస్తుంటాయి. జబ్బకు సంచి తగిలించుకొని అవు పడితే చాలు ఉరికిపోయి మీద ఆలుతున్నాయి. ఇక తెచ్చిన సంచిలకేంచి బియ్యం గింజలు పప్పులు అసోంటి అన్ని బయటికి తీసి అన్నిటికి పంచుతాడు. కొన్నిటికి తినిపించి కొన్నిటికి గిట్ల పైకి ఎగిరేస్తే గిట్ల జప్ప అందుకుంటున్నాయి. ఈ ఉడతైతే చెయ్యి మీద కూర్చొని బుక్కుతాంది, ఇంకో ఉడత చెయ్యి మీదకెక్కి ఆడుతాంది. గిట్ల మీదికెక్కి ఆడిన అటు ఇటు దునికిన అన్న మాత్రం గింత జంకడు. ఎందుకంటే పిట్టలతోని అన్న అట్లా కలిసిపోయిండు. మరి ఇక పెద్ద మనిషి చేస్తున్న సాయం చూసిన అక్కడి జనం అంతా అన్నకు బడ్డు మ్యాన్ అని పేరు సుతబెట్టినరాట. ఇదే ముచ్చట మీద మాట్లాడుకుంటా ప్రకృతి అంటే చాలా ఇష్టం, అది మంచిగా ఉండాలంటే మొదలు పిట్టలు బతకాలి, గా పక్షుల కిలకిల సప్పుడే మనల్ని నిమ్మలంగా ఉండేటట్టు చేస్తుందని మాట్లాడుకొచ్చిండు గీ అన్న. అంతేకాదు ఈ పిట్టల్ని ఆయన ఇంట్లో మనుషుల లెక్కనే చూస్తాడట. సంపాదించిన దాంట్లో వీటి ఆకలి తీరుతానికి సూత పైసలు తీస్తున్నా అని చెప్పిండు. కానీ చూడర్రే, ఇవాళ రేపట్ల ఎవరు పోతే మాకేందని అనుకునేటోళ్ళే ఎక్కువ. కానీ గీ వాంకడే అన్న మాత్రం పిట్టల కోసం గింత తండ్లాడుతున్నాడంటే ఆయన మనసు ఎంత గొప్పదో కదా అని కామెంట్లు రాస్తురు గీ ముచ్చట చూసిన నెటిజన్లు.